హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే మా ఇంటి పక్కన ఒక గుడి ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి. చాలా ఏళ్ళ నుంచి ఉంది. గుడి గురించి మీకు చూపించడానికి అయితే వచ్చాను. మా తాత, నేను, మా తమ్ముడు, ఇంకా మా ఫ్రెండ్. ఇప్పుడు మీకైతే ఆ గుడిని చూపిస్తాం, రండి. అక్కడ మా కారు ఉంది గాయ్స్, మా కారు ఉంది. ఇదే గుడి గాయ్స్. ఇప్పుడైతే మేము చూపిస్తాం అన్నమాట మీకు గుడి గురించి. లోపలికి వెళ్ళి అయ్యగారిని కూడా కల్పిస్తాం. ఈ గుడి గురించి ఏమున్నది, సీక్రెట్స్ అన్నీ ఎట్లా అంటే అట్లా అనమాట. మా తాత వస్తున్నాడు. తాత, ఈ గుడి గురించి కొన్ని మంచి పనుల గురించి చెప్పి, గుడిలో అంటే ఎన్నేళ్ళ సంవత్సరాలు ఎంచుందో పండి పోదాం. బాగున్నావా? మాకు తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ శివాలయం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది శివాలయం. కొంతమంది వచ్చింది రోజు. ఇది శివాలయం అన్నమాట. ఇది ఇక్కడ శివాలయం, ఇక్కడ శివాలయం, ఇది శివాలయం అన్నమాట. ఇక్కడ నేనైతే చెప్పులు ఇప్పుతా. ఐదో ఇక్కడ అనమాట. ఇదే వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్స్. ఇక్కడైతే పూజలు జరుగుతున్నాయి. ఇక్కడైతే మనకి ఈ గుడి 15th century నుంచి అయితే ఉన్నది. ఇక్కడ వెలిచింది దేవుడు. ఇక్కడ నుంచి దేవుడు ఇక్కడ వెలిచిండు అనమాట. ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను, రండి. ఇక్కడ గోపురము, అయ్యగారు, స్వయంభూ దేవాలయం ఉంది. ఇక్కడ అయ్యగారు ఉన్నారు. చూపిద్దాం. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఇక్కడ గరుడ వాహనం, ఊరేగింపుకైతే ఇక్కడ వాడతారు. ఊరేగింపుకైతే చేస్తారు ఇక్కడ యాక్చువల్గా. ఇప్పుడు మీకు అయితే చూపిస్తా, పైకి రా. మా తమ్ముడు అక్కడ తిరుగుతున్నాడు, చూడండి గైస్. ఇక్కడ హనుమంతుడు, అక్కడ హనుమంతుడు. ఇక్కడ గృహప్రదక్షిణం చేస్తాము, రండి. ఇది అనమాట. దండం పెట్టుకోండి కాశ్. ఇక్కడైతే దేవుడు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాం కొంచెం బాగా. సో ఇక్కడైతే మనకి మొత్తం గుడి ఉంటుంది. ఇక్కడ దేవాలయం పూజ మదన్మోహన్ సాయి పూజారి గారు ధర్మకర్త, దేవాలయ ధర్మకర్తలు
దేవాలయం గురించి చెప్తాను. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా తెలియజేయమనగా, శ్రీ పద్మావతిం శ్రీ అలల్మేలుంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వయంభూ దేవాలయం ఇది. ఈ దేవాలయము 600 సంవత్సరాల పూర్వం స్వామివారు స్వయంభూగా ఏకశిలపై ఈశాన్యముల్లో అమ్మవార్లతో కలిసి ఏకశిలపై స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ దేవాలయము పూర్వము రాఘవాచార్య దంపతులు తిరుపతికి వెళ్ళలేని పరిస్థితిలో స్వామివారు వారి స్వప్నంలో సాక్షాత్కరించి తాను అమ్మవార్లతో కలిసి ఈ గుహలో ఈశాన్యములో ఉన్నానని ఒక దృశ్యం గోచరమైంది. ఆ దృశ్యం గోచరమైంది. వాళ్ళు ఆ దృశ్యంబడే స్వప్నంలోనికి మేల్కొని ఇక్కడ ప్లేసును వెతుకుతూ వచ్చి స్వామివారిని గుహలోపల స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామివారికి చక్కటి దేవాలయం నిర్మించారు. ఆ తర్వాత తరతరాలుగా స్వామివారికి అనేక మండపాలు, స్వామివారి కైంకర్యం కోసం, సేవల కోసం అనేక మండపాలు నిర్మించారు. అదేవిధంగా స్వామివారి నిత్య కైంకర్యం కోసం అనేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. తరతరాలుగా ఈ దేవాలయము వంశపారపరంగా మేము మాది 6వ తరం స్వామి సేవలో చక్కగా దేవాలయ నిర్వహణ చేస్తూ వస్తున్నాము. అర్చకత్వము ధర్మకర్తలుగా మేమే ఉన్నాము. స్వామివారు దర్శనం చేసుకున్నట్లయితే భక్తులందరికీ కూడా అనేక కోరికలు మనసులో కలిసింది తాలు స్వామి కొంగు బంగారం ఎందని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక విశేషం ఏంటంటే స్వామివారి వరదహస్యం కింద స్వయంభూ శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ భక్తులందరూ కూడా గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని మొదటి గర్భ దగ్గర నుంచి దర్శనం చేసుకొని తన్మయత్వం చెందుతూ ఉంటారు. స్వామివారిని దర్శనం చేస్తూ అద్దంలోంచి స్వామివారి ఈశాన్యంలో ఉన్నారు కాబట్టి ఈశాన్యం ఉంటే కొద్దిగా నైరుతి పశ్చిమం చూస్తున్నారు కాబట్టి స్వామివారికి ఎదురుగా ఒక అద్దం ఏర్పాటు చేశాము. భక్తులందరూ కూడా ద్వైతసంబంధి నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనం చేసుకుని అద్దం నుంచి దర్శనం చేసుకు తిరిగి అద్దం నుంచి స్వామివారిని చూస్తూ బయటికి వస్తూ ఉంటారు. ఒకసారి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నట్టయితే వారి కోరికలు తప్పకుండా నెరవేర్తారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. గారైతే చెప్పారు గాయస్. ఇప్పుడు మా గాయస్ దగ్గరికి అయితే వెళ్తున్నప్పుడు నడుచుకో. ఇది ఇక్కడ అయితే దేవాలయం ఉంది. మీకు దేవాలయం గురించి అయితే క్లియర్గా తెలిసినట్టుంది కదా. లోపల